ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చెరోష్ మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనాలు. 28వ దినం ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కొరకు గడిచిన 2 దినాలు మనం ధ్యానం చేసాం. అయితే రాత్రికాలం నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఒక తలంపు, ఎవరైతే బాప్తిస్మం పొంది మార్మన్స్ నిమిత్తమై పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందుతారో వారిపైన ఆత్మ కృమ్మరింపు జరుగుతుంది అని నేర్చుకున్నాం. దానికి కావాల్సిన అర్హతలు కూడా మనం నేర్చుకున్నాం. అయితే చాలామంది బిడ్డల్లో ఈ పరిశుద్ధాత్మ నింపుదల జరిగింది. ఆమేన్. అంటే ఆత్మదేవుని యొక్క స్వరం వింటున్నారు, ఆయన గైడెన్స్ తెలుస్తుంది. ఒకవేళ మనము ఏదైనా రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వార్న్ చేయడం మనకు తెలుస్తుంది. దేవుని స్వరం ద్వారా హెచ్చరించడం లేదా వాక్యం ద్వారా హెచ్చరించడం, దైవజనుల ద్వారా హెచ్చరింపబడడం అది మనం అనుభవిస్తున్నాం. అయితే ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నింపుదలలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్కి వచ్చేసరికి ఆత్మ ఆరిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. ఈరోజు దాని గురించి మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. దాని నిమిత్తమై 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము నేను చదువుతా ఉన్నాను. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఆత్మను ఆర్పకుడి. చాలా చిన్న వర్స్ లాగా కనబడుతుంది, కానీ చాలా తీవ్రంగా మనము ఆలోచించవలసిన అంశం. ఆత్మను ఆర్పకుడి అంటే ఏంటి? ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. సో మనందరికీ పరిశుద్ధాత్మ స్వరం వినే అనుభవంలోనికి వచ్చిన తర్వాత చాలా బలముగా మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు ఒక్కసారి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనలోనికి వచ్చింది అంటే ఖచ్చితంగా మనము చీకటిలో నుంచి వెలుగులో నడుస్తాం. చీకటి అంటే పాపము, చీకటి అంటే పాత జీవితము, వాటన్నింటి నుంచి విడుదల పొందుతాం, వెలిగింపబడతాం. ఆమేన్. ఆత్మ చేత మనము వెలిగింపబడతాం. ఆ వెలుగులో నడుచుకుంటూ వెళ్తాం. అంటే వెలుగున్నప్పుడు ఎక్కడ ఏ అడ్డుబండలు ఉన్నాయో, ఎక్కడ ఏ ప్రమాదాలు ఉన్నాయో అన్నీ క్లియర్గా మనకు కనబడతాయి. అదే చీకటిలో నడిస్తే ఏదో ఒక ప్రమాదంలో పడిపోయే ఛాన్స్ ఉంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత మనం ఎలా నడుస్తామంటే వెలుగులో నడుస్తాం. వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం ఉందో క్లియర్గా తెలుస్తుంది. దాంట్లో పడకుండా జాగ్రత్తగా నడుస్తాం అన్నమాట. అలా వెలిగింపబడతాం. నెక్స్ట్ మండించబడతాం. మంట అంటే హృదయంలో దేవుని కొరకు ఒక మంట పుడుతుంది అన్నమాట. అది నిన్ను కామ్గా ఉంచదు. దేవుని కోసం ఎవరికైనా చెప్పాలనిపిస్తుంది, దేవుని కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది, దేవుని పరిచర్య చేయాలనిపిస్తుంది, దేవుని కోసం ఇంకా లోతుగా తెలుసుకోవాలనిపిస్తుంది. సో ఇట్లా ఒక మంట అనేది నీలో పుడుతుంది. సో దేవుని కొరకు వెలిగించబడతావు, దేవునిలో మండించబడతావు, దేవునిలో ఆసక్తి కూడా పెరుగుతుంది. ఆసక్తి అంటే ఇదివరకు లోక విషయాల మీద ఉన్న ఆసక్తి అంతా తగ్గిపోయి దేవుని పట్ల ఆసక్తి పెరుగుతుంది. దేవుని వాక్యం తెలుసుకోవాలని, ఇంకా ఏదో దేవునిలో మనకి తెలియని ఆ అనుభవంలోనికి ఇంకా మనం లోతుగా వెళ్ళాలనే ఆసక్తి పెరుగుతుంది. సో ఈ 3, 1 వెలిగించబడతాం, 2 మండించబడతాం, 3 ఆసక్తితో రేపబడతాం. ఇలా అద్భుతంగా పరిశుద్ధాత్మ నింపుదలలో నడుస్తున్న ఒక వ్యక్తి జీవితంలో ఆ ఆత్మ మంట ఆరిపోయే పరిస్థితులు, ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు అలా జరిగిద్ది? చక్కగా మనం దేవుని సన్నిధిలో రక్షణ పొందాం, మార్మన్స్ పొందాం, మండించబడుతున్నాం, వెలిగించబడ్డాం, చక్కగా ఆసక్తితో నడుస్తూ ఉన్నాం. సడన్గా మన జీవితంలోనికి ఏదో ఒక పాపం ఎంటర్ అయింది అనుకుందాం. ఏదైనా తోటలో ఆదాము అవ్వ చాలా హ్యాపీగా ఉన్నారు. దేవుడి సృష్టి అంతా ఎంజాయ్ చేస్తూ
ఆ ఏదైనా తోటలో ఉన్న సమృద్ధితో చాలా సంతోషంగా, అసలు పాపం అంటే ఏంటో వాళ్ళకి తెలీదు, వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు, మహిమతో నింపబడి ఉన్నారు, దేవుని సహవాసంలో ఉన్నారు, ఆయన సన్నిధిలో ఉన్నారు, ఎంతో సంతోషంగా వాళ్ళు నడుస్తూ ఉన్నారు. సడన్గా సాతాను ఎంటర్ అయ్యాడు, ఒక అబద్ధాన్ని నిజంగా చేసి చెప్పాడు. అది నిజం అనుకుని అవ్వ నమ్మేసింది, మోసపోయింది. ఏం జరిగింది? పాపం జరిగిపోయింది. పాపం జరిగిపోయినప్పుడు వాళ్ళ మహిమను కోల్పోయారు, దేవుని సహవాసంలోంచి బయటకు వచ్చేసారు, దేవునికి దూరం అయిపోయారు. అలాగే సడన్గా మన జీవితంలో ఏదో ఒక పాపం ఎంటర్ అయినప్పుడు, దేవుడి ఆజ్ఞకు వ్యతిరేకమని తెలిసి కూడా మనం ఆ పాపాన్ని చేసినప్పుడు, అవ్వకు తెలుసు కానీ చేసింది, ఆదాముకి తెలుసు కానీ చేశాడు. అలా మనం హృదయపూర్వకంగా పాపం చేసినప్పుడు, లేక దేవుని పట్ల కృతజ్ఞత లేని వ్యక్తులుగా మార్చబడినప్పుడు, ఇశ్రాయేలు ప్రజల వలె దేవుడు చేసిన మేలును మర్చిపోయి పదే పదే సణుగుతా గొణుగుతా కృతజ్ఞత లేని స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు, వచ్చిన సమస్యలను బట్టి సణిగి గొణిగేవారిగా ఉంటే, లేదా నిర్లక్ష్యమైన ధోరణి, చేద్దాంలే, ప్రార్థన చేద్దాంలే, సువార్త చెప్పే అవకాశం దేవుడు ఇచ్చినా వీళ్ళు ఏమనుకుంటారో, ఇప్పుడు ఎందుకులే అని ఒక నిర్లక్ష్యం వచ్చింది అంటే, ఒక పాపం ఎంటరైనా, ఒక నిర్లక్ష్యత వచ్చినా, ఒక కృతజ్ఞత లేని స్థితి కలిగిన ఈ ఆత్మ ఆరిపోయే ప్రమాదం ఉంది. ఆత్మ ఆరిపోయే ప్రమాదం ఉంది. వెలుగులో నడవాల్సిన నీవు నీ హృదయపూర్వకంగా చీకటిలోకి వెళ్ళి పాపం చేయడానికి ఇష్టపడ్డా, నువ్వు దేవుని కొరకు ఆసక్తిగా ఉండవలసిన నీవు నిర్లక్ష్య ధోరణిలోనికి గనక వెళ్ళినా, దేవుని కొరకు మండించబడి కృతజ్ఞతా హృదయంతో ఉండవలసిన నీవు సణిగి గొణిగి దేవుని పట్ల కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉన్నా, ఆ ఆత్మ ఆరిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఎఫ్ఎస్సి పత్రికలో ఇంకొక మాట ఉంటుంది, ఒకసారి నేను అది కూడా చదువుతున్నాను చూడండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఆత్మను ఆర్పకుడి, ఆత్మను దుఃఖపరచకుడి. అంటే దేవుని ఆత్మ ఆరిపోయి, అంటే ఆ ప్రభావము చల్లారిపోయే పరిస్థితి వస్తుంది. రెండవది దుఃఖపడే పరిస్థితి వస్తుంది. అసలు పరిశుద్ధాత్మ అంటే మనకు కొంచెం అవగాహన ఉండాలి. ఒకవేళ మీకు ఎవరికన్నా కొత్త వాళ్ళు మాకు ఏం తెలియదండి అంటే యూట్యూబ్కి వెళ్ళి చూడండి. లాస్ట్ ఇయర్ ఇదే 40 days పరిశుద్ధాత్మ గురించి మనం ధ్యానం చేసాం చాలా డీటెయిల్డ్గా. సో చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ 40 దినాల ఉపవాస ప్రార్థనలు అప్లోడ్ చేయడం జరిగింది. దాంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దేవుని ఆత్మ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దేవుని ఆత్మ అంటే ఏంటి? ప్రభువే ఆత్మ. ఆ ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ప్రభువు ఈజ్ ఈక్వల్స్ టు పరిశుద్ధాత్మ. ఇప్పుడు దేవుని ఆత్మ చేత మనం నింపబడ్డప్పుడు, దేవుని ఆత్మ ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వ్యక్తో యాజ్ ఇట్ ఈజ్గా పరిశుద్ధాత్ముడు కూడా అలాంటి వ్యక్తి. ఈయన శక్తి కాదు, వ్యక్తి. అది మనం మొదటిగా గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తి అన్నప్పుడు ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది. అంటే దుఃఖం కలుగుతుంది, సంతోషపడతాడు. ఆయన కూడా ఒక వ్యక్తి అనుకుందాం కాసేపు. ఒక మనిషికి సంతోషపడే పరిస్థితులు ఉంటాయి, దుఃఖపడే పరిస్థితులు ఉంటాయి కదా. ఒక మనిషి ఆనందించే స్థితి ఉంటుంది, దుఃఖపడే స్థితి ఉంటుంది. ఒక మనిషిలో అన్ని రకాలు, కోపం వచ్చే పరిస్థితి ఉంటుంది, శత్రువులుగా భావించే పరిస్థితి ఉంటుంది ఒక వ్యక్తి పైన. అట్లా అన్ని రకాల ఫీలింగ్స్ మనకి ఆయన నుంచే వచ్చినాయి కాబట్టి ఆయనలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ మనలో ఉన్నాయి, మనలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ పరిశుద్ధాత్మలో కూడా ఉంటాయి. ఆయన ఒక వ్యక్తి కదా, అంటే ఆయన కూడా ఆనందపడే స్థితి ఉంటుంది, ఆయన కూడా దుఃఖపడే స్థితి కూడా ఉంటుంది. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతారు, ఆయన దుఃఖపరిచే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి అని అంటే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని మనం గుర్తించినప్పుడు, ఆయనకి ఇష్టం లేని పనులు చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు? దుఃఖపడతాడు. ఎప్పుడు దుఃఖపడ్డారంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు అర్థం అవడం కోసం. ఆదికాండము 6వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నా.
నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూసి వారిలో అందరిలో తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకొండ్రి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు. ఆయనను వారి దినములు 120 ఏండ్లగును. సో ఇక్కడ దేవునికి నచ్చని కార్యాలు ఇక్కడున్న మనుషులు చేస్తూ వచ్చారు. దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ వచ్చారు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారంటే, నా ఆత్మ నిరంతరము మనుషులతో వాదించదు అని చెప్తున్నారు. అంటే అంతవరకు ఏం చేశారు ప్రభు? ఇది తప్పు, ఇలా చేయొద్దని వాదిస్తూ వెళ్ళారనమాట. వార్న్ చేసుకుంటూ వెళ్ళారు, ఎదిరిస్తూ వెళ్ళారు. కానీ వాళ్ళు వినట్లేదు. ఇప్పుడు మనం కూడా ఏదైనా దేవునికి వ్యతిరేకమైన తప్పు చేస్తున్నాం అనుకోండి, దేవుడు ఖచ్చితంగా మన హృదయంలో నుంచి ఒక ప్రేరేపణ వస్తూ ఉంటుంది. నువ్వు చేస్తుంది తప్పు 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 అని కంటిన్యూస్గా దేవుడు చెప్తారు. ఒకసారి కాదు, చాలాసార్లు చెప్తారు. ఆయన వాదిస్తారు, మనతో మనశ్శాంతి లేకుండా చేస్తారు. మనకి కొన్ని పనులు మన ఇష్ట ప్రకారంగా చేసేస్తూ ఉంటాం, కానీ దానిలో మనకి పీస్ ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, నిబ్బరంగా ఉండలేం. బయటికి చేస్తున్నప్పటికీ లోపల చాలా ఘర్షణ ఉంటుంది. పరిశుద్ధాత్మ నింపుదలలో ఉన్న వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే చాలా ఘర్షణ ఉంటుంది. ఎందుకు అంత ఘర్షణ, ఎందుకు అంత నెమ్మది లేని పరిస్థితి నీకు వస్తుంది అంటే, అది దేవుని ఆత్మకు వ్యతిరేకంగా నువ్వు వెళ్తున్నావు. ఆత్మ నేను వార్న్ చేస్తుంది, అది నువ్వు అంగీకరించేంత వరకు ఆ ఘర్షణ అలా ఉంటూనే ఉంటుంది. లోపల నెమ్మది లేని స్థితి అనేది నువ్వు ఎదుర్కొంటూ ఉంటావు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నారు, ఆయన వాళ్ళకి ఇష్టమైన మనసుకు వచ్చిన పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టారు. వారిని చూసి దేవుని ఆత్మ నిరంతరము వాదించదు అని చెప్తున్నారు. అంటే కొంత టైం నీకు చెప్తారు పరిశుద్ధాత్మ, నువ్వు వినట్లేదు, ఆయన సైలెంట్ అయిపోతాడు, ఆరిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోద్ది అనమాట ఆత్మ. ఆయనకు కూడా ఫీలింగ్ ఉంది, ఆయన బాధపడుతున్నాడు, ఆయన విని నువ్వు చేసే పనులకు ఆయన దుఃఖపడుతున్నాడని నువ్వు గనక అండర్స్టాండ్ చేసుకోవట్లేదు అంటే ఆయన సైలెంట్ అయిపోయే పరిస్థితులు కూడా నీ జీవితంలో వస్తాయి. రైట్? ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతున్నా. 9:30. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యము పలికితివి, కానీ వారు వినకపోయిరి. కాగా నీవు ఆయా దేశములలోనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి. ఇక్కడ నెహెమ్యా భక్తుడు ప్రార్థన చేస్తూ ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ, వాళ్ళు ఏంటంటే 29 నుంచి అయితే ఇంకా బాగా అండర్స్టాండ్ అయింది. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును గదా. వారు మరలా నీ ధర్మశాస్త్రంను అనుసరించి నడుచుకున్నట్లు నీ వారి మీద సాక్ష్యం పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ న్యాయ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సులను కఠినపరుచుకొని నీ మాట వినకపోయిరి. ఇశ్రాయేలు ప్రజలు ఎలా బతికారంటే, దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించి దేవుడు చెప్పిన ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా వాళ్ళు గర్వించి ఆజ్ఞలకు లోబడక పాపులయ్యి దేవుని తిరస్కరించి వారి మనసులను కఠినపరుచుకున్నారంట. దేవుని ఆజ్ఞ అంటే వాక్యము. దేవుడి వాక్యం నీతో ఏం చెప్తుందో అది నువ్వు వినకుండా నీ మనసును కఠినపరుచుకుంటే, దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా నీ మనసు కఠినపరుచుకున్నప్పుడు ఏం చేశారంటే ప్రభు 30వ వచనంలో, నీవు అనేక సంవత్సరాలు వారిని ఓర్చుకున్నారంట. దేవుడు చాలా సంవత్సరాలు ఓర్చుకున్నారంట. నా ప్రజలు అని, నా సొత్తు అని ఆయన వారిని స్వీకరించిన కారణాన్ని బట్టి
వాళ్ళు తప్పు చేసినా సరే ఓర్చుకుంటా వెళ్ళారంటే ఈరోజు మన బిడ్డలు తప్పు చేస్తుంటే మనం కూడా చాలా ఓపిక పడతాం. మారతాడులే ఈరోజు కాకపోతే రేపైనా మారతాడులే అని వాళ్ళని వార్న్ చేస్తూ ఉంటాము, ఓపికగా ఉంటాం. తప్పు చేసి ఒక 4-5 సార్లు వింటలేదని బయటికి గెంటేయం కదా ఇంట్లోంచి. కొన్ని సంవత్సరాలు పడుతుంది పిల్లలు మారుమనసు పొందడానికి. అంతవరకు ఓపిక పడుతూ ఉంటాం. ఇంకెంత చెప్పినా వినట్లేదు, అసలు మనం మాటే వినట్లేదు. వీళ్ళు అసలు ఎంత వార్న్ చేసినా వినట్లేదంట. అయితే నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యం పలికితివి. ఆత్మదేవుడు ప్రవక్తల్ని పంపించి ఆత్మ చేత వారిని నింపి దేవుని మాటలను వాళ్ళకి బయలుపరిచి, ఇదిగో యోనా లాంటి ప్రవక్తలు నినివేకి పంపినప్పుడు ఆత్మ చేత నింపి ఆ శుభవార్త ప్రకటించినప్పుడు వాళ్ళు మారుమనసు పొంది పశ్చాత్తాపడ్డారు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నిసార్లు సాక్ష్యం పలికిన ఆత్మచేత ప్రవక్తల్ని పంపించినా కూడా వాళ్ళు వినకపోయారు. కాగా నీవు ఆయా దేశంలో ఉన్న జనుల చేతికి వారిని అప్పగించి, దేవుడు కోపం వచ్చింది. ఏం చేశారు? శత్రువుల చేతికి అప్పగించేశారు. మరి నీకు నాకేనా కోపం వచ్చేది? దేవుడికి రాదా? ఆయన ఎన్నిసార్లు చెప్పినా వినకుండా మనం తప్పు చేస్తే ఆయనకు కోపం రాదా? ఆయన ఒక వ్యక్తి, నాట్ శక్తి. మనం అనుకుంటాం పరిశుద్ధాత్మ శక్తి అంటే ఆయన ఒక శక్తే, ఆయనకి ఫీలింగ్స్ ఏం లేవు, మనం ఏం చేసినా సరే ఆయన ఏం మాట్లాడు అనుకుంటాం. లేదు, ఆయన ఒక వ్యక్తి. ఆయన కోపం వస్తే నిన్ను శత్రువు చేతికి అప్పగించడం కూడా ఆయనకు తెలుసు. సడన్గా అనారోగ్యం వచ్చేసింది, ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. ఎక్కడో చేస్తున్నావు తప్పు, దేవుడి కోపం వచ్చింది. కరెక్ట్ చేసుకోవాలి మనం. 90% నాకు తెలిసి 90% మనకు వచ్చే ప్రాబ్లమ్స్ మనం చేసే తప్పిదాల వల్ల దేవుడికి వచ్చే కోపానికి వచ్చిన ప్రతిఫలాలు అన్నమాట. సడన్గా ఏదో ఉపద్రవం వచ్చింది, ఎందుకు వచ్చింది సడన్గా? నువ్వు దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని మాటకి లోబడి నడుస్తున్నప్పుడు సడన్గా ఎందుకు వస్తున్నాయి? ఎక్కడో మిస్టేక్ చేస్తున్నావు, దేవునికి వార్న్ చేస్తున్నా కూడా నువ్వు లోబడట్లేదు. చూస్తారు ఓర్చుకుంటాడు ఆయన, ఓర్చుకుంటాడు. ఇంకా నువ్వు అయినా మాట వినట్లేదు. తీసుకెళ్ళి శత్రువు చేతికి అప్పగిస్తాడు. నాయనా నీ ఇష్టం చేసుకో, నా బిడ్డ నా మాట వినట్లేదు అని చెప్పి. అప్పుడు శత్రువు దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకేమొస్తుంది? జ్ఞానోదయం వస్తుంది అన్నమాట. అయ్యయ్యో ఇంత శ్రమ వచ్చిన తర్వాత అప్పుడు మోకరిస్తాం, అప్పుడు దీన ప్రార్థనలు చేస్తాం. అయ్యా నన్ను క్షమించండి, పాపం నేను ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను. అప్పుడు దీన ప్రార్థన వస్తుంది. తర్వాత మళ్ళీ దేవుడు కనికరిస్తారు. అందుకే ఇక్కడ నెహెమ్యా భక్తుడు చెప్తారు, నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనం చేయక విడిచిపెట్టకి ఉంటివి. నిత్యముగా నీవు కృపా కనికరములు గల దేవుడివై ఉన్నావు. దేవుడు చాలా కృపగల దేవుడు. అలా నువ్వు తప్పు చేస్తూ ఉంటే, ఆయన చెప్పిన మాట వినకపోతే విడిచిపెట్టే దేవుడు కూడా కాదు. ఆయన కోపం కూడా ఎక్కువే. ఎంత కనికరం గల దేవుడో అంత రోషం గల దేవుడు కూడా మన దేవుడు. పరిశుద్ధాత్మ నీ మీద సాక్ష్యం పలుకుతాడు, ఆ సాక్ష్యం నిన్ను హెచ్చరిస్తాడు. సో ఒకవేళ వినకపోతే శత్రువు చేతికి కూడా అప్పగిస్తాడు. అలాగే మనం దావీదు భక్తుడి జీవితంలో కూడా చూస్తాం. ఆయన బెత్షెబాతో పాపం చేసినప్పుడు చాలా దేవునికి దూరమై చాలా భయంకరమైన పాపం చేసినప్పుడు ఆయన ఒక మాట అంటారు. అది ఒక్కసారి చదువుతాను చూడండి. 51వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అంటే దేవుని సన్నిధిలోంచి తోసేసే పరిస్థితులు కూడా వస్తాయన్నమాట. ఎప్పుడు వస్తాయి తోసేసే పరిస్థితులు? దేవుని ఆత్మను తీసేసే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు యోధా ఇస్కరియోతు ఉన్నాడు, ఆయన దేవుని యొక్క అభిషేకం పొందిన అపోస్తులుడే. కానీ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి అయినప్పటికీ, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వ్యక్తి అయినప్పటికీ దేవుని సన్నిధిలోంచి దూరపరచబడ్డాడు. తన ఇష్ట ప్రకారంగా వెళ్ళిపోయాడు, పాపంలోనే బ్రతికాడు. దేవుని వార్న్ చేస్తున్నా కూడా ఒప్పుకోలేదు. తన పాపాన్ని అంగీకరించి పశ్చాత్తాపడి విడిచిపెట్టి దేవుని తట్టు తిరగల. తద్వారా దేవుని సన్నిధికి దూరం అవడమే కాకుండా పరిశుద్ధాత్మ యొక్క నింపుదలలోంచి కూడా బయటకు వచ్చేసాడు. అక్కడ ఆత్మ ఆరిపోయింది, ఇంకా దేవుడు చలించలేదు ఆయన జీవితంలో. తద్వారా ఆయన దేవునికి దూరం అయిపోయాడు. అలాంటి పరిస్థితులు వస్తాయి. ఒక్కొక్కరు చూడండి బలంగా ఉంటారు కొన్ని దినాలు,
ఇంక అసలు వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటేసుకొస్తుంది. ఇంకా అది చెప్తారు, దేవుడు నన్ను ఇలా మాట్లాడారు, ఇలా సంధించారు, అలా సంధించారు, దేవుడు ఇది చేయమంటున్నారు, అది చేయమంటున్నారు. కొన్ని రోజులకి చల్లారిపోతూ ఉంటారు. ఒక కాన్స్టెంటీ ఉండదు. ఎందుకు? ఏదో పాపంలో పడతారు, నిర్లక్ష్య ధోరణ వస్తుందో, ప్రార్థనలో తగ్గిపోతారు, కృతజ్ఞత లేని హృదయం ఏదో వస్తుంది వాళ్ళ జీవితంలో, తగ్గిపోతారు, చల్లారిపోతారు. అలాంటి ప్రమాదం అందరికీ వచ్చే ఛాన్స్ ఉంది, కొంతమందికనే నేను చెప్పను. అందుకే ఒక మాట చాలా ఇష్టమైన మాట, కాలుచున్న రాళ్ల మధ్యలో ఉండాలంట. నువ్వు చల్లారిపోయే పరిస్థితి రాకుండా ఉండాలంటే నీ పక్కన ఎప్పుడో ఒక మంట ఉండాలి. ఒకవేళ నువ్వు చల్లారిపోయినా ఆ మంట నిన్ను వెలిగిస్తూ ఉంటుంది. ఆ మంటే ఈ జిఎల్ఎం గ్రూప్. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఇక్కడ పరిశుద్ధుల సహవాసం ఉంది కాబట్టి అందరూ మండే వ్యక్తులు కాబట్టి ఒక ఆరిపోయిన కట్టెను తీసుకొచ్చి ఇట్ల మధ్యలో పెట్టినా అది మళ్ళీ వెలుగుతుంది. ఆమేన్. సో సహవాసంలో ఉన్నప్పుడు చల్లారిపోయే పరిస్థితులు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒకరినొకళ్ళు పురిగొల్పుకుంటాం, వార్న్ చేసుకుంటాం. ఒకవేళ ఒక రోజు 2 రోజులు రాకపోయినా మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళని దగ్గరికి తీసుకుని వాళ్ళతో కలిసి ప్రార్థన చేసి వాళ్ళని రేపే పరిస్థితి ఉంటుంది. అదే నువ్వు సింగిల్గా ఉంటే, నువ్వు చల్లారిపోతే నిన్ను ఎవడు పట్టించుకోడు. అందుకే సహవాసం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధం చేశాను. ఇది ఇంకా బహుభయంకరమైన స్థితి. ఏం జరిగిందంటే ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినలేదంట, దేవునిపై తిరుగుబాటు చేశారంట, ఆయన పరిశుద్ధాత్మను చాలా దుఃఖపరిచారంట. తిరుగుబాటు స్వభావం, దేవునికి వ్యతిరేకమైన తిరుగుబాటు స్వభావం వల్ల ఏం జరిగింది అంటే దేవుడే వారికి విరోధి అయిపోయాడంట. ఇంకెవ్వడూ కాపాడలేడు. ఇది ఇంకా ఘోరమైన స్థితి అన్నమాట. దేవుడు కోపం వచ్చింది, శత్రువు చేతికి అప్పగించారు అంటే అది వేరు. దేవుడే విరోధి అయిపోతే దావీదు దేవుని హృదయానుసారుడైన దావీదుని సాతాను ప్రేరేపిస్తే దేవుని అడగకుండా అక్కడున్న ఇశ్రాయేలు ప్రజల సంఖ్యను లెక్కించమని యోవాబుకి చెప్పినప్పుడు యోవాబు వార్న్ చేస్తాడు, వద్దయ్యా, దేవునికి ఇది వ్యతిరేకము, అందరూ నీ ప్రజలే కదా, ఇప్పుడు లెక్కించాల్సినంత అవసరం ఏమొచ్చింది మనకి, వద్దు అని చెప్తే దావీదు వినలేదు. ఆయన ఇష్టపూర్వకంగా ఆయన హృదయంలో వచ్చిన ప్రేరణ, దేవా ఇది నీ చిత్తమా కాదా అని అడగలేదు, తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయాడు. దేవుడికి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. 3 రకాల చాయిస్లు ఇచ్చాడు ఆయన. తెగులా, శత్రువా, లేకపోతే నా చేతిలో పడతావా. అక్కడ ఏమొచ్చింది? దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. దేవుడే విరోధి అయిపోయాడు ఆయనకి. అనేక మంది రాలిపోయారు. ఈరోజు దేవుడే మనకి విరోధి అయితే అక్కడ దావీదు మంచి డైలాగ్ ఉంటుంది, నేను ఆయన చేతుల్లోనే పెడతాను, ఆయన కనికరం గల దేవుడు కాబట్టి అట్లీస్ట్ నన్ను చూసి ఆయన కనికరపడి నేను చేసిన పాపాన్ని ఒప్పుకుంటాను, దేవుడు నా పైన కనికరం చూపిస్తాడని అంటారు. నిజంగా దేవుడే విరోధి అయితే చాలా భయంకరం. ఆయనే వారితో యుద్ధం చేశాడంట. దేవుడే యుద్ధం చేస్తే మనకు వ్యతిరేకంగా మనం నిలబడగలమా? ఎందుకు దేవుని దుఃఖపెట్టాలి? ఎందుకు ఆయన చెప్తున్న మాట వినకుండా ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళాలి? సో ఈరోజు చాలామంది బిడ్డలు తెలిసి తెలియక దేవునికి వ్యతిరేకంగా ఇంత వాక్యం వింటున్నా, ఇంత ప్రార్థనలో ఉన్నా కూడా చాలా పాపాలు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఆయన మనకి శత్రువు అయ్యే ఛాన్స్ మనమే ఇస్తాం. దేవుడు చాలా ప్రేమ గల దేవుడు, కానీ దేవుని మనం శత్రువుగా చేసుకునే పరిస్థితులు మన చేతులారా తెచ్చుకుంటున్నాం. ఆయన మనతో యుద్ధం చేస్తే మనం నిలబడలేం. కాబట్టి దేవుని దుఃఖపరిచే పనులు చేయొద్దు. ఆయన ఒక వ్యక్తి, ఆయన శక్తి కాదు.
ఆయన బాధపడతారు. ఆయనకు వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తున్నప్పుడు బాధపడతారు. ఆయన మాట వినలేనప్పుడు బాధపడతారు. ఆయనకి దుఃఖం కలుగజేసే పనులు మనం చేసినప్పుడు. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాం, మనం పాపం చేసినా ఆయన బాధపడతాడు. మనం ఆయన బిడ్డలుగా ఉన్న వారిని బాధ పెట్టినా కూడా ఆయన బాధపడతాడు. మనం పక్కన వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన భర్తనో పిల్లలనో, వాళ్ళు దేవుని బిడ్డలే, వాళ్ళని నువ్వు హింసించావనుకోండి, మాటల ద్వారానో నీ క్రియల ద్వారానో నువ్వు హింసించావనుకోండి, వాళ్ళు బాధపడ్డారనుకోండి, వాళ్ళల్లో ఉన్నది కూడా పరిశుద్ధాత్ముడే కాబట్టి నువ్వు వాళ్ళని బాధ పెడితే ఆయన దుఃఖపడతాడు. సో పక్కన వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళు దుఃఖపడితే వాళ్ళల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడనే జ్ఞానం మనకుంటే నోరు జారకుండా ఉంటాం. సో నువ్వు మాట్లాడుతున్నప్పుడు వ్యతిరేకంగా ఎదుటి వాళ్ళకి మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతారు, వాళ్ళల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా దుఃఖపడతారు. నీలో ఉన్న ఆత్మ వాళ్ళలో ఉన్న ఆత్మ ఒకటే. రక్షణ పొందిన వాళ్ళందరిలో ఒకే ఆత్మ ఉంది. సో నువ్వు నీలో ఉన్న పరిశుద్ధాత్మని దుఃఖపెడుతున్నావు, వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మని కూడా దుఃఖపెడుతున్నావు. అలా దుఃఖపెట్టి దేవుడికి విరోధమయ్యే పరిస్థితులు తెచ్చుకోవద్దని మరొకసారి దేవుని నామం పేరిట బ్రతిమలాడుకుంటా ఉన్నాను. ఇంకొక మాట చదువుతున్నాను. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము. అక్కడ మనం స్టెఫెన్ని చూస్తాం. స్టెఫెన్ పరిశుద్ధాత్మతో నింపబడి చాలా బలంగా దేవుని సన్నిధిలో వాడబడుతున్నప్పుడు ఆయనకి వ్యతిరేకంగా చాలామంది లేచారు. లేచి ఆయన్ని పట్టుకొని చాలా భయంకరంగా తీసుకొచ్చి నిలవబెట్టి, అసలు నువ్వేంటి, నీ సంగతి ఏంటి అని అడిగినప్పుడు ఆయన ఆత్మచేత నింపబడి వాళ్ళకి శుభవార్త ప్రకటించడం మొదలుపెట్టి, పాత నిబంధన దగ్గర మొదలుపెట్టి అబ్రహాం దగ్గర మొదలుపెట్టి ఆయన చెప్పుకుని వస్తూ ఉన్నాడంట. ఆ వాక్యం వింటున్న వాళ్ళందరికీ చాలా కోపం వచ్చేసిందంట. ఆయన చెప్పేది శుభవార్తే, కానీ వీళ్ళందరికీ కోపం వచ్చేసింది. అప్పుడు ఆయన అంటారు కదా, 51వ వచనం, అపోస్తుల కార్యాలు 7:51, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారులారా, మీ పితరుల వరే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. అప్పుడెప్పుడో జరిగింది కాదు, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగింది కాదు. ఈ దినానికి దేవుని మాటకి లోబడకుండా ముష్కరులుగా, హృదయాలు చెవులు దేవుని వాక్యానికి లోపరచనొల్లని ప్రజలుగా ఉన్న మీరు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అని చెప్తున్నాడు. అక్కడున్న ప్రధాన యాజకులతోనూ, శాస్త్రులతోనూ, పెద్దలతోనూ, దేవునికి వ్యతిరేకంగా ఉన్న బిడ్డలందరితో చెప్తున్నాడు. అది చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ మాటలు విని వాళ్ళకి చాలా కోపం వచ్చింది. రాళ్ళు రువ్వి కొట్టి చంపేశారు. సో వాళ్ళు దేవుని ఆత్మను వ్యతిరేకించారు, దేవుని మాటకు లోబడలేదు, స్టెఫెన్ని చంపేశారు. ఈరోజు దేవునికి వ్యతిరేకంగా చాలామంది పని చేస్తున్నారు. ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోయింది. దేవుని బిడ్డల్ని హింసించడం, చంపడం, కొట్టడం, భయంకరమైన హత్యలు పెరిగిపోయినాయి. కానీ ఆ స్టెఫెన్ మరణంలో నుంచి దేవుడు ఎవరిని పుట్టించారంట? సౌలుని పుట్టించారు. సౌలుని పౌలుగా మార్చుకుని దేవుడు అద్భుతంగా వాడుకున్నారు. సో ప్రతి ఒక్క పరిశుద్ధుని మరణం వెనకాల ఒక గొప్ప ఉద్దేశం దేవునికి ఉంటుంది. వాళ్ళకేం నష్టం లేదు, వాళ్ళు హ్యాపీగా దేవుని సన్నిధిలో రిలాక్స్ అవుతున్నారు. కానీ ఈ చంపిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఖచ్చితంగా ఎప్పటికోప్పటికి వాళ్ళు చేసిన హత్య యొక్క నేరం యొక్క ప్రభావం వాళ్ళు ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. దేవుడేమి అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. మనం దాని గురించి భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్న అంశం, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, పరిశుద్ధాత్మను ఎదిరించకుడి, పరిశుద్ధాత్మను తిరస్కరించకుడి, పరిశుద్ధాత్మను ఆర్పకుడి. సో ఇన్ని విషయాలు పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. నీలో దేవుని యొక్క స్వరం మీరు వింటున్నప్పుడు మనం ఏం చేయాలంట? లోబడాలి. పాపం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు సైలెంట్గా అయితే ఉండరు.
సైలెంట్గా అయితే ఉండరు. ఖచ్చితంగా దేవుని ఆత్మ మనతో వాదిస్తుంది, మనల్ని వార్న్ చేస్తుంది, మనల్ని దేవునికి దగ్గరగా నడిపించడానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి మనం దేవుని స్వరాన్ని నిర్లక్ష్య పెట్టేవారిగా ఉండకూడదు అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 1 తిమోతికి రాసిన పత్రిక చివరిగా ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలోనున్న వరమును అలక్ష్యము చేయకుము. అలక్ష్యం. దేవుని ఆత్మ చేత నీకు ఒక వరం ఇవ్వబడుతుంది. పరిశుద్ధాత్ముడు ఆత్మ ప్రతివానికి ఒక్కొక్క వరాన్ని ఇచ్చి ఆయన కార్యసిద్ధి జరిగిస్తూ ఉంటారు సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని ఏం చేయకూడదంట? అలక్ష్యము అంటే నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని ఆత్మ వరాలని నిర్లక్ష్యపరిచినా కూడా ఆయన దుఃఖపడతాడు. తలాంతులు మనలో చూస్తాం కదా, మనం ఒక తలాంతు ఇచ్చిన వాడు ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి భూమిలో కప్పి పెట్టాడంట. నా యజమానుడు కఠినమైన వాడు, ఒకవేళ అదేమన్నా లాస్ చేస్తే నన్ను తిడతాడు అని చెప్పి భయపడంట తీసుకెళ్ళంట భూమిలో కప్పెట్టాడంట. దేవుడు వచ్చినప్పుడు ఆయన ఏమన్నారు? చెడ్డ దాసుడా అన్నారు. దేవునికి బాధ అనిపించింది. ఆయన సంతోషపడలేదు ఆ దాసుని చూసి. ఈరోజు మనల్ని చూసి దేవుడు సంతోషపడతారా? నీకు దేవుడు ఏదో ఒక కృపావరం ఇచ్చే ఉంటారు ఖచ్చితంగా. దాన్ని మనం ఐడెంటిఫై చేయకపోయినా దేవుడు బాధపడతారు, దాన్ని మనం యూజ్ చేయకపోయినా దేవుడు బాధపడతారు. నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండొద్దు. దేవుడు మనకిచ్చిన ఆ ప్రవచనం మూలంగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. నీలో పరిశుద్ధాత్ముడు ఇచ్చిన వరం, పాటలు పాడే వరం ఇచ్చారా, సాక్ష్యం చెప్పే వరం ఇచ్చారా, ప్రార్థించే వరం ఇచ్చారా, స్వస్థపరిచే వరం ఇచ్చారా, నువ్వు ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతున్నాయా, దర్శన వరం ఇచ్చారా, వాక్యం బోధించే వరం ఇచ్చారా, హెచ్చరించే వరం ఇచ్చారా, పరిచర్య చేసే వరం ఇచ్చారా, సంథింగ్ ఏదో ఒకటి ఖచ్చితంగా దేవునికి వరం ఇచ్చే ఉంటారు. ఆ వరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని రాజ్య సువార్త వ్యాప్తి కొరకు దాన్ని బలంగా నువ్వు వాడాలి. ఆ వరాన్ని నువ్వు వాడినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. ఆమేన్. నువ్వు దాన్ని నిర్లక్ష్యపరిస్తే దేవుడు దుఃఖపడతారు. వాడే కొద్దీ ఇంకా తలాంతులు పెరుగుతూ ఉంటాయి. ఆ వాడలేని వ్యక్తి దగ్గర నుంచి ఆ తలాంతు తీసుకుని డబల్ చేసిన వ్యక్తికి ఇమ్మన్నారు దేవుడు. నువ్వు వాడే కొద్దీ దేవుడు ఇంకా ఇస్తారు, ఇవ్వడానికి ఇష్టపడతారు. అంతే తప్ప నువ్వు భూమిలో తీసుకెళ్ళి కప్పెట్టే వ్యక్తిగా ఉంటే ఉన్నది కూడా తీసివేయబడుతుంది. నువ్వు చెడ్డదాసుడిగా తీసుకెళ్ళి నరకంలో వేస్తారు. సో దేవుని ఆత్మను మనము దుఃఖపరచకూడదు, ఆర్పేయకూడదు. ఈరోజు చాలా విషయాలు పరిశుద్ధాత్ముడు బోధించారు. మనం ఆయన స్వరాన్ని వినడంలో చాలా సున్నితంగా మనం అనుకుంటాం కదా. ఒక్కొక్కరు చూడండి చాలా సెన్సిటివ్ ఉంటారు, ఒక్క చిన్న మాట అన్నా చాలా బాధపడిపోతారు, చాలా సున్నితంగా ఉంటారు. మన పరిశుద్ధాత్ముడు కూడా అంతే సున్నితంగా వ్యవహరిస్తారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఆయన స్వరం మెల్లనైన స్వరం, మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. దేవునికి సంతోషపెట్టే కార్యాలు మనం చేయాలి. ఆయన దుఃఖపరచొద్దు, ఆయన బాధ పెట్టొద్దు, ఆయన కోపం రేపొద్దు, ఆయన ఎదిరించొద్దు, ఆయన చింతలాంతలు నిర్లక్ష్య పెట్టొద్దు. ఈరోజు ఆయన్ని సంతోషపెట్టే వ్యక్తులుగా ఉండాలి. ఒకవేళ నీకు తెలియక ఇప్పటి వరకు అలా చేస్తున్నావేమో, ఈ దినాన్ని పరిశుద్ధాత్మని ఎదిరించే స్వభావం ఉంటే మారు మనసు పొందుదాం. ఆయన దుఃఖపెట్టే వ్యక్తులైతే మారు మనసు పొందుదాం. ఈ దినం నుంచి నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు సంతోషపడాలి, ఆయన స్వరం ఇంకా నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అనే ఆశ నీలో ఉంటే, దేవుని సంతోషపెట్టే కార్యాలు నువ్వు చేస్తూ ఉంటే,
నువ్వు దినదినము అభివృద్ధి చెందుతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా నిలవబడతావు. అట్టి కృపను దేవుడు మనకి అనుగ్రహించునుగాక. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.